of nature son has? మరి కుమారుడిగా ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? What kind of nature Holy Spirit has? పరిశుద్ధాత్మ దేవునికి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? 3 personalities in one God. ఒకే దేవునిలో 3 వ్యక్తిత్వాలు. We cannot divide the 3 personalities. ఈ ముగ్గురిని మనం విభజించలేము. We can see the 3 persons in one God. ఒకే దేవునిలో 3 వ్యక్తులు మనం చూడవచ్చు. Wherever we read about the God the Father, it tells about love of God. ఎక్కడన్నా తండ్రి అయిన దేవుని గురించి రాయబడితే గనుక ఆయన ప్రేమ గురించి తెలియజేస్తుంది. And the image of Jesus tells about the God's righteousness. మరి యేసుక్రీస్తు యొక్క మరి యొక్క ఇమేజ్ గురించి చూసినట్లయితే దేవుని యొక్క నీతిని తెలియజేస్తా ఉంది. The image of the Holy Spirit is truth. మరి పరిశుద్ధాత్మ యొక్క స్వభావం ఏంటంటే సత్యము. Truth. సత్యము. Every man is a liar. ప్రతి మానవుడు కూడా అబద్ధికుడే. Every man is a liar including devil. మరి ప్రతి మానవు కూడా అబద్ధికుడే అపవాదితో కలుపుకొని. Devil will come and whispers in your ears. అపవాది మీ చెవుల్లో వచ్చి గుసగుసలాడుతూ ఉంటది. There was a young boy, who has 17 years old in the United States of America years back. మరి కొన్ని సంవత్సరాల క్రితము మరి యుఎస్ఏ అమెరికా ప్రాంతంలో 17 సంవత్సరాల ఒక యవనస్తుడు ఉండేవాడు. And suddenly was paralyzed. మరి అనుకోకుండా అతడు మరి పారలైజ్ అయిపోయాడు. He went and approached many doctors. ఆయన వెళ్ళి అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. Nothing was worked out. ఏది కూడా అతనికి బాగుపడలేదు. He was totally disappointed. అతడు ఎంతో మరి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. You know what doctors said? మరి వైద్యులు ఏం చెప్పారు తెలుసా? Doctor said to this young boy who was 17 years old. 17 సంవత్సరాల వయసు కలిగిన ఈ యొక్క వ్యక్తి వైద్యులు ఏమన్నారంటే, Doctor said, boy, we are very sorry you are not going to celebrate 18th birthday. మరి వైద్యులు ఏమన్నారంటే, ఇగో మమ్మల్ని క్షమించండి, ఇగో నువ్వు 18వ జన్మదిన వేడుక నువ్వు జరుపుకోలేవన్నారు. Doctors, they gave up their hope. మరి వైద్యులు వాళ్ళకున్న నిరీక్షణ విడిచిపెట్టేశారు. While this young man praying while he was laying on bed. మరి ఈ యవనస్తుడు తన యొక్క పరుపులో పడుకొని ఉండగానే ప్రార్థన చేస్తా ఉన్నాడు. So he was shedding tears like anything. మరి కన్నీరు కారుస్తున్నాడు. And suddenly he remembered the word. మరి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. We were healed by the stripes of Jesus. ఆయన పొందిన గాయం ద్వారా మనం స్వస్థత నొందితే మనం జ్ఞాపకం చేసుకున్నాడు. He started telling the word. ఆ వాక్యాన్ని ఉచ్చరిస్తూ ప్రారంభించాడు. And right after that, do you know what happened? మరి దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా? He left the bed and started walking. ఆ యొక్క పరుపు నుండి దిగి నడవటం ప్రారంభించాడు. Suddenly devil came and started whispering in his ears. మరి అపవాది వచ్చి ఆయన చెవుల్లో గొసగొసలాటం ప్రారంభించింది. Hey, remember what doctor said? ఇదిగో ఈ వైద్యులు ఏం చెప్పేదాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్తాను. Remember what physician said? మరి ఫిజిషియన్స్ ఏం చెప్పారు జ్ఞాపకం చేసుకో. Doctor said that you are not going to celebrate your 18th birthday. వైద్యులు ఏమన్నారంటే నువ్వు 18వ జన్మదిన వేడుక నువ్వు జరుపుకోవని చెప్పారు. How it's possible to receive healing now? ఇప్పుడు నువ్వు స్వస్థత ఎలాగ పొందుకుంటావని చెప్పడం. It is all myth, that's all. ఇదంతా కూడా ఒక మిత్ మాత్రమే. నీ భ్రమ మాత్రమే. Right. Don't believe all these stories. ఈ యొక్క కట్టుకథలని నమ్మవద్దని చెప్తూ ప్రారంభించింది. And that guy, he thought, yes, devil, you are right. మరి ఆ యొక్క సహోదరుడు అనుకున్నాడు, అవునా అపవాది నిజమే చెప్తున్నావు అంటూ Again he went back to the bed. తిరిగి మరి పరుపులోకి వెళ్ళి పడుకుంటూ ప్రారంభించాడు. Totally paralyzed. తిరిగి మళ్ళీ యథావిధిగా మొత్తం అంతా శరీరం అంతా చచ్చిపడిపోయి. All of a sudden, మరి అనుకోకుండా he heard the inner voice of the Holy Spirit. తన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మక స్వరాన్ని విన్నాడు. By his stripes you were healed. ఆయన గాయముల ద్వారా నువ్వు స్వస్థత నొందుతివని. My son, don't listen to the devil. నా కుమారుడు అపవాది చెప్పే విషయాలు నువ్వు don't listen to the doctors. వైద్యులు చెప్పేది నువ్వు నమ్మవద్దు. You are not designed by me, you are not chosen by me to listen to the doctors or listen to the Satan. మరి అపవాది అలాగే వైద్యులు చెప్పే విషయాన్ని వినటానికి నేను నిన్ను ఏర్పరచుకోలేని చెప్తూ ప్రారంభించారు. Don't believe on the circumstances, stand on the word of God. మరి పరిస్థితుల మీద నేను నమ్మవద్దు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రమే నువ్వు ఆధారం చేసుకో. He heard the inner voice of the Holy Spirit. మరి అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మక స్వరాన్ని విన్నాడు. Yes, he made up his mind with a determination. మరి చాలా డిటర్మినేషన్తో అతను తన యొక్క మనస్సును కేంద్రీకరించుకున్నాడు. Do you know what was his determination? ఆయన తీర్మానం ఏంటో తెలుసా? I will walk in the name of Jesus.
నేను యేసుక్రీస్తు నామములో లేచి నడుస్తాను. I believe in Jesus name. యేసు నామమునే నమ్ముతున్నాను. I don't want to walk by sight, I walk by faith. నేను మరి వెలి చూపును బట్టి కాదు, విశ్వాసం బట్టి నడుస్తాను. Yes, when Jesus died on the cross, not only for my sin, even for my sickness. యేసుక్రీస్తు నా యొక్క మరి రక్షణ కొరకు మాత్రమే కల్వరిలో చనిపోలేదు, కానీ నా యొక్క వ్యాధుల కొరకు కూడా ఆయన చనిపోయాడు. You know what happened? ఏం తెలుసా? Suddenly he started walking. ఆయన అనుకోకుండా మన నడవటం ప్రారంభించాడు. నడవటం ప్రారంభించాడు. 1 month over. ఒక నెల అయిపోయింది. 1 year over. ఒక సంవత్సరం గడిచింది. He did this powerful ministry 98 years in United States of America. 98 సంవత్సరాల వరకు మరి అమెరికా దేశంలో అద్భుతమైన పరిచర్య చేశాడు. He was none other than the Dr. Kenneth E. Hagin. ఆయన ఎవరో కాదు, గొప్ప దైవజన కెనెత్ ఈ హ్యాగన్ గారు. He lived 78 years, 97 years, sorry. ఆయన 97 సంవత్సరాలు జీవించాడు. He wrote wonderful books about faith. విశ్వాసం గురించి అద్భుతమైన మరి రచనలు చేశాడు. When I studied in Faith Center, Faith Bible College, ఫెయిత్ బైబిల్ కాలేజ్ చదివినప్పుడు I heard his teaching, all his teachings. మరి ఆయన మరి ప్రసంగాలన్నీ కూడా నేను విన్నాను. The things which I am teaching to the Bible college students, the things which I am preaching even in the crusades, most of the things from Kenneth Hagin. మరి ఏమేమి విషయాలు అయితే నేను బైబిల్ కాలేజ్లో బోధిస్తున్నానో లేకపోతే బయట నేను బోధిస్తున్నామో ఇవన్నీ కూడా చాలా విషయాలు కూడాను ఆయన ద్వారా ప్రేరేపించబడి నేను బోధిస్తున్నాను. He is also one of my mentor. ఆయన కూడా నాకు ఒక మెంటర్ గా ఉంటున్నాడు. Like Reinhard Bonnke. రెన్హార్డ్ బొంకే లాగా. Like Dinakaran. దినకరన్ గారి లాగా. Like great men of God in the world. మరి లోకంలో ఉన్న గొప్ప గొప్ప దైవజనులాగా. Amen. Amen. Hallelujah. Hallelujah. Whose report we must believe? ఎవరి సమాచారం మీరు నమ్ముతారు? We must believe the report of God, what the Bible says. వాక్యం ఏం సెలవిస్తుందో దేవుని ఇచ్చే సమాచారం మాత్రమే మనం నమ్మాలి. The important thing is we must believe and trust in truth. మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సత్యాన్ని మాత్రమే నమ్మి దాన్ని మాత్రమే మనం అనుసరించేవారుగా ఉండాలి. God your loins with truth. మీ యొక్క నడుమును సత్యం అనే దట్టితో కట్టుకోవాలి. Who is our truth? సత్యం ఎవరు? Jesus Christ. యేసయ్యే సత్యం. And Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. When you believe in truth, మీ సత్యాన్ని నమ్మినట్లయితే truth has a power. సత్యానికి శక్తి ఉంది. What kind of power it has? ఎలాంటి శక్తి ఉంది? It has a power to deliver you. మిమ్మల్ని విమోచన కలుగజేసే శక్తి ఉంది. It has a power of deliverance. మీకు విడుదల కలుగజేసే శక్తి ఉంది దానిలో. And that's why we see the same truth in Jesus' life, in the life of Jesus, John chapter 14 verse 6. మరి ఇదే సత్యాన్ని మరి వాక్యములో యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనం మనం చూడవచ్చు. And in our life we have to show the truth by the works of God. మరి దేవుని యొక్క క్రియల చేత సత్యం మనం కనపరిచేవారుగా మనం ఉండాలి. John chapter 4 verse 24. మరి యోహాను సువార్త 4:24 వచనం. And God is a spirit. They that worship him, they must worship him with spirit and truth. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని వాక్యంలో రాయబడింది. And also 1 Corinthians chapter 5 verse 8. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 వచనం. Amen. ఆమేన్. And second armor of God, మరి సర్వాంగ కవచంలో రెండోది and breastplate of righteousness. నీతి అను మహిమరు. The book of Ephesians chapter 6 verse 14. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. How can we see the breastplate of righteousness in the life of Jesus Christ? యేసుక్రీస్తు జీవితంలో మరి నీతి అనే మహిమరు మనం అలా చూడవచ్చు. Romans chapter 3 verse 22. మరి రోమీయులకు రాసిన పత్రిక 3:22 వచనం. The book of Jeremiah 33 verse 15. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. These verses tells about Jesus Christ. Jesus is the son of righteousness. మరి ఈ వచనాలన్నీ కూడా యేసుక్రీస్తు నీతి యొక్క కుమారుడిగా మనం చూడవచ్చు. In order to inherit the kingdom of God, మరి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే we need to possess by God's righteousness. దేవుని యొక్క నీతి చేత మనమందరం కూడా కప్పబడాలి. Why many people? What's the reason many people not coming to Lord Jesus Christ? ఎందుకని అనేక మంది యేసుక్రీస్తు యొద్దకు రావటం లేదు? So called people, they are not coming to Jesus. మరి ఎవరైతే గొప్పగా పిలువబడుతున్న వాళ్ళు కూడా దేవుని యొద్దకు రావటం లేదు. Because their attitude is, they rely upon their self righteousness. ఎందుకంటే వాళ్ళు స్వనీతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. Because I did this and I did that. వాళ్ళు ఏమంటారు, నేను ఇది చేశాను నేను అది చేశాను చెప్తూ ఉంటారు. I did like this punya karya, like that punya karya. I did this dharma and that dharma.
వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, నేను ఈ పుణ్యకార్యం చేశాను, ఆ దాన ధర్మాలు చేశాను అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. No dharmam is going to inherit the kingdom of God. మనము చేసిన ఏ ధర్మ కార్యాలు కూడా మనల్ని పరలోకము తీసుకెళ్ళలేవు. In order to inherit the God's kingdom, we need to possess by God's righteousness. మరి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడిచ్చే నీతి ద్వారా మనం కప్పబడాలి. Amen. ఆమేన్. And thirdly, మూడవదిగా, your feet shod with preparation of the gospel of peace. పాదములకు సమాధాన వలన సిద్ధ మనస్సును జోడు. Amen. ఆమేన్. The book of Ephesians chapter 6 verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. And also Exodus chapter 12 verse 11. మరి నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. These things commanded by God to Moses in Exodus. మరి నిర్గమకాండంలో ఈ విషయాలు దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. Amen. Whenever they observe the Passover, they are supposed to wear the two shoes. మరి ఎప్పుడైతే వాళ్ళు పస్కా పండుగను ఆచరిస్తారో వాళ్ళు మరి కాళ్ళకి మరి జోడులు ధరించుకోవాలి. What is the significance of shoes? మరి ఈ యొక్క మరి బూట్లకి లేకపోతే మరి కాళ్ళకి ధరించే వాటికి ఉన్న మరి ప్రాధాన్యత ఏంటి? When Bible says shoes, it must be two. మరి బైబిల్ గ్రంథంలో షూ అని రాయబడిందంటే రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. Number one is the significance of Old Testament, and another one is the New Testament. మొట్టమొదటి ఏంటంటే మరి పాత నిబంధనకి అలాగే కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంది. And we can see the same thing in the life of Jesus Christ. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా మనం చూడవచ్చు. Isaiah chapter 9 verse 16. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. And Isaiah chapter 9 verse 6. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. God has given wonderful peace in our lives. దేవుడు మనకి అద్భుతమైన సమాధానం మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. We were chosen by God as a peacemakers in this world. మనం ఈ లోకానికి సమాధానాన్ని అనుగ్రహించే వారిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. Some people know the way how they talk, it's a terrible and miserable. మరి కొంతమంది ఏ రీతిగా మాట్లాడతారో ప్రవర్తిస్తారో చాలా భయంకరంగా ఉంటది. I am not talking about the secular world. ఈ లోకం గురించి నేను మాట్లాడలేదు. I am talking about the Christian society. మరి క్రైస్తవ జీవితాల గురించి నేను మాట్లాడుతున్నాను. If they step in someone's house, మరి వాళ్ళు ఎవరైనా కుటుంబంలో కనుక వాళ్ళు మరి కాలు పెట్టినట్లయితే they are like peace breakers between the husband and wife. వాళ్ళు మరి భార్య భర్తల మధ్య ఉన్న సమాధానాన్ని మరి చెడగొట్టే వారుగా ఉంటున్నారు. They are like peace breakers between parents and children. మరి తల్లిదండ్రుల మధ్య తల్లి అలాగే పిల్లల మధ్య సమాధానాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటున్నారు. Brother Isaac, actually I don't want to tell you, but I cannot stop telling you. వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ ఐజాక్ నేను చెప్పలేకున్నాను కానీ చెప్పాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. I don't want to tell anything with my mouth, but I want to tell you something. నా నోటితో నేను ఏం చెప్పాలనుకోవట్లేదు కానీ చెప్పాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. Regarding your wife, నీ భార్య గురించి అని చెప్తూ ఉంటారు. same person will goes to the wife. ఇదే వ్యక్తి మళ్ళీ తిరిగి భార్య దగ్గరికి వెళ్తాడు. Sister, praise the Lord. సోదరి మీకు వందనాలు. I don't want to tell anything about brother Isaac. మీకు బ్రదర్ ఐజాక్ గురించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు కానీ but for your benefit I am telling, please don't tell to anyone. ఇదిగో మీ యొక్క ప్రయోజనం కొరకు నేను చెప్తాను, దయచేసి ఎవరికి చెప్పొద్దని చెప్తూ ఉంటారు. You tell me whether they are peacemakers or peace breakers. మరి వాళ్ళు సమాధానకర్తలా సమాధానం చెడగొట్టే వాళ్ళ? You must not listen to them. మరి అలాంటి వాళ్ళకి వినేవారుగా మీరు ఉండకూడదు. God has chosen our lives as a peacemakers. మనల్ని సమాధానకర్తలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. We need to carry the Prince of Peace. మనము మరి సమాధానకర్తను మోసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. Number 4. నాలుగవది Shield of faith. మరి విశ్వాసమును డాలు. I cannot elaborate everything because of lack of time. సమయం అనుకూలంగా లేదు కాబట్టి మరి అన్ని నేను వివరించి చెప్పలేను. Let me give you outline and little message, very little. మరి మూల వాక్యాన్ని మీకు తెలియచేయండి, కొంత సమయం మీకు చెప్తాను. Going to finish within 15 minutes everything. పావు గంటల సమస్తం మనం ముగించబోతున్నాం. Amen. ఆమేన్. Shield of faith, the book of Ephesians chapter 6 verse 16. ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, విశ్వాసమును డాలు. And same thing we see in the life of Jesus. Same faith we can see in the life of Jesus. ఇదే విశ్వాసాన్ని యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూడవచ్చు. Hebrews chapter 12 verse 1 and 2. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. We can see the same faith even in the body of Christ. యేసుక్రీస్తు యొక్క మరి శరీరంలో కూడా విశ్వాసాన్ని మనం చూడవచ్చు. When we have faith in Jesus Christ, యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం కలిగి ఉంటే, not only having
faith, we can have eternal, everlasting faith. మరి కేవలం విశ్వాసం కలిగి ఉంటాం కాదు కానీ నిత్యము నిలిచి ఉండే విశ్వాసం మనం కలిగి ఉండవచ్చు. Amen. When we abide in faith, you know what kind of works we are going to do, live. మనము మరి విశ్వాసములో నిలిచి ఉంటే ఎలాంటి కార్యాలు మనం చేస్తాం? According to Mark chapter 16 verse 16 to 18. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనం చదివినట్లయితే, these signs shall follow unto them those who believe. విశ్వసించిన వారి ద్వారా ఈ యొక్క సూచనలు వాళ్ళ వెంబడిస్తాయని రాయబడింది అక్కడ. What are they? అవేంటి? In my name they shall cast out the demons. నా నామములో వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడతారు. In my name they shall pray for the sick. నా నామములో వాళ్ళు మరి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తారు. In my name they shall speak in new tongues. నా నామములో వాళ్ళు క్రొత్త భాషలతో మాట్లాడతారు. In my name they shall take up the serpents. నా నామములో మరి పాములను ఎత్తిపట్టుకుంటారు. In my name they drink any poison thing, it won't hurt them or harm them. నా నామములో విషపూరితమైనది ఏమి వాళ్ళు తాగినా గాని వాళ్ళకి ఏ హాని కాదు. By faith these things are possible. విశ్వాసము ద్వారా ఈ యొక్క కార్యాలు మనం చూడవచ్చు. We need to carry faith in the name of Jesus. మన జీవితంలో విశ్వాసాన్ని మోసుకొని వెళ్ళేవారుగా మనం ఉండాలి. Hebrews chapter 11 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం. Amen. Amen. And also Hebrews chapter 11 verse 6. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం. Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. When we move by faith we can shake the mountains after mountains. విశ్వాసము ద్వారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి గొప్ప గొప్ప కొండలను పర్వతాలను కూడా మనం కదిలించవచ్చు. We need to carry the shield of faith. మనం విశ్వాసమనే డాలును మోసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. Amen. ఆమేన్. See the connection between shield of faith and sword of word. మరి విశ్వాసమనే డాలుకి అట్లాగే ఆత్మ సంబంధమైన వాక్యమనే ఖడ్గానికి ఉన్న పోలిక జ్ఞాపకం చేసుకోండి. Please listen carefully. జాగ్రత్తగా వినండి. When we call as the army of God, దేవుని యొక్క సైన్యంగా పిలువబడుతున్నప్పుడు, when we call as the armor of God, army of God, దేవుని యొక్క మన సైన్యంగా మనం పిలువబడుతున్నప్పుడు with the left hand we need to carry the shield of faith. ఎడమ చేత్తో విశ్వాసమైన డాలు మనం పట్టుకోవాలి. And with right hand కుడి చేతితో we must carry the sword of the word. మరి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకొని వెళ్ళాలి. Sword of the word. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. These if you think that this is a knife or sword, మరి ఇది ఒక ఖడ్గం అని అనుకుంటే, if you use this kind of sword, మరి ఇలాంటి ఖడ్గం మనం వాడితే it kills the people. ఇది మనుషులను చంపేదిగా ఉంటుంది. To kill the people. ఇది మనుషులను చంపేదిగా ఉంటుంది. If you think, you can imagine yourself that if it is the word of sword of the word, మరి ఇది దేవుని యొక్క ఆత్మ ఖడ్గం అనుకుంటే గనక, when you preach the word of God, దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు the word can penetrate the heart of the person. ఏ మనుషులైతే మన ఎదుట ఉన్నారో ఆ యొక్క మనుషుల్లోకి ఆ యొక్క ఆత్మ ఖడ్గం ప్రవేశిస్తుంది. This word can penetrate the spirit, soul and body. వారి యొక్క ప్రాణాత్మ దేహంలోనికి ఇది చొచ్చుకొని పోగలదు. When person receives the God's word, దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తాడు. it gives lot of nourishment to the spirit, soul and body. ఎవరైతే వాక్యాన్ని విస్తారో ఆయనకు ప్రాణాత్మ దేహానికి ఎంతో మరి గొప్ప సంతోషాన్ని చేకూరుస్తుంది. By receiving the word of God, the spirit man can quicken like anything. ఆ యొక్క మనుషుని యొక్క అంతరంగ పురుషుడు దేవునిలో నిత్యము ముందు కొనసాగుతాడు. Amen. Amen. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Let me tell you something regarding shield of faith and also sword of word. మరి విశ్వాసం అనే డాలు గురించి అట్లాగే ఆత్మ ఖడ్గం గురించి కొన్ని విషయాలు తెలియజేయనివ్వండి. Why we are supposed to use the shield of faith? మరి విశ్వాసం అనే డాలు దేని కొరకు వాడాలి? In order to defend ourselves. మనల్ని మనం కాపాడుకోవటానికి. Whether it may be in the army or anywhere, people used to defend themselves. మరి సైన్యంలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, కానీ ప్రజలు తమను కాపాడుకుంటే ప్రయత్నం చేస్తుంటారు. When devil wants to hit us, అపవాది మనల్ని గాయపరచాలనుకున్నప్పుడు we need to cover ourselves by holding the shield of faith. మరి మనము విశ్వాసం అనే డాలు పట్టుకొని మనల్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. It is called defendance. మరి ఈ విశ్వాసం అనే డాలు మరి డిఫెన్స్ కోసం ఉపయోగించాలి. Not only defending ourselves, మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, if you want to offend the powers of darkness, ఎదుటి వాళ్ళని అలాగే దురాత్మ శక్తులు ఎదిరించాలంటే, if you want to resist the powers of darkness, అపవాది శక్తులు మనం జయించాలంటే, in order to overcome this world, ఈ లోకాన్ని జయించాలంటే you need to use the God's word.
దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం వినియోగించాలి. It is called defending and offending. దీని ఏంటంటే కాపాడుకోవటం అట్లాగే అటాక్ చేయడం అంటారు. Defending ourselves and offending the powers of darkness. మనల్ని కాపాడుకోవడం అట్లాగే దురాత్మ శక్తుల మీద దాడి చేయటం. Amen. Amen. In order to offend the powers of darkness, we need to take the word of God, meditate the word of God in every day of our life. మరి అపవాది శక్తులను జయించాలంటే మనము వాటిని గనక మనం ఎదిరించాలంటే అనుదినము వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధ్యానించాలి. If you are going through the fear, మీరు భయం గుండా వెళ్తూ ఉంటే and you need to remember the word. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Always fear comes from the devil. ఎందుకంటే భయం అనేది అపవాది నుంచి వస్తుంది. When devil brought fear in your life, మన జీవితంలో భయం అనేది అపవాది తెచ్చినప్పుడు, at that time you are not supposed to search the scriptures. Devil, please wait, somewhere that scripture is there. I am searching. Already my pastor also told it is somewhere. I am sure that not in Old Testament but in New Testament. Wait, please, devil. మరి అపవాది అట్లా మనం భయపెడుతున్నప్పుడు అపవాది కొంచెంసేపు ఆగు, మా పాస్టర్ గారు చెప్పారు వాక్యం ఎక్కడ ఉంది ఎతికి చెప్తాను ఆగు అని చెప్పి మనం అనకూడదు. When devil brought the financial crisis, మన జీవితంలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తెచ్చినప్పుడు, I know devil absolutely is one in New Testament. Please wait some time. అపవాది ఆగుది ఎక్కడో వాక్యం ఎక్కడో కొత్త నిబంధనల నుంచి ఎతికి చెప్తాను ఆగు అని చెప్పకూడదు. In this book because I used to open the Bible during the Christmas time only. ఎందుకంటే క్రిస్మస్ టైంలో మాత్రమే మరి బైబిల్ నేను తెరుస్తాను. Don't trouble it, but absolutely scripture also is there. వాక్యం అయితే ఉంది, నాకు తెలుసు ఖచ్చితంగా ఉందని చెప్తా I'm sure ఉంటాను. that 100% the scripture is there. నాకు తెలుసు 100% ఆ యొక్క వాక్యం అయితే ఉంది. No, ఇలా కాదు. I know the scripture. వాక్యం నాకు తెలుసు. I know the scripture in the mind and also I know the scripture in the spirit. నా మనసులో దేవుని వాక్యం తెలుసు, అట్లాగే నా ఆత్మలో కూడా దేవుని వాక్యం తెలుసు. What God spoke to Ezekiel. మరి ఎజికియేలుతో దేవుడు ఏం మాట్లాడాడు? And take this scroll. ఇదిగో ఈ యొక్క స్క్రోల్ని తీసుకో. గ్రంథపు చుట్టను. Yeah. Take this scroll. ఈ గ్రంథపు చుట్టను తీసుకో. And eat it. దాన్ని తిను. Fill your stomach with the word of God. నీ యొక్క మరి కడుపుని ఆ యొక్క వాక్యం చేత నింపుకో. You must eat it. దాన్ని మనం తినాలి. Eat the word. దేవుని వాక్యాన్ని తినాలి. Day and night. ప్రతిరోజు ఉదయం సాయంత్రం eat. తింటూ ఉండాలి. When I had been to South Africa, నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు they used to bring this much food. వాళ్ళు నాకు ఇంత పెద్ద ఆహారం తీసుకొచ్చేవాళ్ళు. It's a mega plate. పెద్ద ప్లేటు. Pastor, eat well. పాస్టర్ గారిని బాగా తినండి. Eat well. బాగా తినండి. Where I will eat? ఎక్కడ నేను తినగలను? Eat well. బాగా తినండి. But I encourage you, church. మరి సహోదరులను మేము ప్రోత్సహిస్తున్నాను. Eat well. బాగా తినండి. Eat well. బాగా తినండి. Eat well. బాగా తినండి. Eat well. బాగా తినండి. Take the word. వాక్యాన్ని తీసుకోండి. Eat it. బాగా తినండి. Fill your stomach. మీ కడుపు నింపుకోండి. Fill your spirit. మీ ఆత్మ నింపుకోండి. That's why I used to teach and preach like this. అందుకని ఈ రీతిగా మరి బోధిస్తాను. The word of God is not a cake to cut occasionally. మరి దేవుని వాక్యము అప్పుడప్పుడు మరి కట్ చేసుకునే కేక్ లాంటిది కాదు. It is the living bread to eat every day. ఇది సజీవమైన జీవపు రొట్టె, దీన్ని ప్రతి దినం మనం తినాలి. Amen. Amen. Devil scared of the word of God. అపవాదికి దేవుని వాక్యం అంటే భయం. Devil scared of the word of God. దేవుని వాక్యం అంటే అపవాదికి భయం. I use the word. దేవుని వాక్యాన్ని నేను వాడతాను. I use the word. నేను దేవుని వాక్యాన్ని వాడతాను. Yesterday when I was traveling to Chintamani, మరి చింతమనే ప్రాంతానికి నేను ప్రయాణం వెళ్తున్నప్పుడు devil is coming and whispering in my ears. అపవాది వచ్చి నా చెవుల్లో మరి గుసగుసలాడుతూ ఉంది. After traveling from overseas, how can you travel now? You are tired. మరి దూర ప్రాంతం విదేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు ఎట్లాగా ఆ ప్రాంతానికి వెళ్తావు, నువ్వు అలసిపోయి చెప్తా ఉంది. I told to the devil. అపవాదికి నేను చెప్పాను, let the weak say I'm strong. బలహీనులు బలవంతులని చెప్పండి. Do you know one more thing I said? రెండో విషయం ఏం చెప్పా తెలుసా? There is no word tiredness in the Raghunath Daniel's diary. మరి రఘునాథ్ గారి డైరీలో మరి అలసిపోవటం అనే మాట లేదు. Let the weak say I'm strong. బలహీనులు బలవంతులని చెప్పండి. I don't like to carry that word. Tired. No. అలసిపోవడం మాట నేను ధరించాలనుకోవట్లేదు. Amen. Amen. I may be tired of the people, I tired of the world, but I never tired of the gospel because it has a power.
నేను లోకం గురించి లేకపోతే లోక సంబంధం వారి గురించి నేను అలసిపోవచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా సువార్త విషయములో ఆలసిపోను. Amen. ఆమేన్. And the book of Ephesians chapter 6 verse 17. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. Helmet of salvation. మరి రక్షణను శిరస్త్రాణము. Helmet of salvation. రక్షణను శిరస్త్రాణము. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Thank you, Jesus. Blessed be the name. యేసయ్యా మీకు వందనాలు. Come. God has given the helmet of salvation. దేవుడు మనకి రక్షణను శిరస్త్రాణం అనుగ్రహించి ఉన్నాడు. Amen. ఆమేన్. What's the plan of the devil, strategy of the devil? అపవాది యొక్క మరి ప్రణాళిక ఏంటి? Why we are supposed to wear the helmet of salvation? మరి ఎందుకని మనం రక్షణను శిరస్త్రాణం ధరించాలి? What's the need of helmet of salvation? రక్షణ యొక్క శిరస్త్రాణం యొక్క అక్కరేంటి? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Verse 17 says, 6వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది. the book of Ephesians chapter 6 verse 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. And take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. The important thing why we are supposed to wear the helmet of salvation. మరి రక్షణ శిరస్త్రాణం ధరించుకోవడం కనుక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, Listen verse 16. 16వ వచనం జాగ్రత్తగా వినండి. Above all, taking the shield of faith, wherewith ye shall be able to quench all the fiery darts of the wicked. ఇవన్నీగాక విశ్వాసమును డాలు ధరించుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. What's the purpose of wearing the helmet of salvation? రక్షణ శిరస్త్రాన్ని ధరించాలి. Many times we neglect to wear the helmet. మరి చాలా సార్లు మరి హెల్మెట్ ధరించుకొని మనం మన ప్రయాణం చేయడం మర్చిపోతుంటాం. And people used to wear helmet for sake of police. మరి పోలీసులకు భయపడి మాత్రమే మనం శిరస్త్రాన్ని ధరిస్తూ If ఉంటాం. you don't wear helmet, police won't die. నువ్వు మరి మన హెల్మెట్ ధరించకపోతే మరి పోలీస్ చనిపోడు. For our benefit we must wear. మన యొక్క ప్రయోజనం కొరకు మనం హెల్మెట్ వేసుకోవాలి. Especially when we call as children of God, we are not supposed to break the law of the government. మరి గవర్నమెంట్ ఇచ్చే లాని మరి దేవుని యొక్క విశ్వాసులుగా మనం బ్రేక్ చేసేవారుగా ఉండకూడదు. When you are driving car, you are supposed to wear the seat belt. మరి కార్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మనం ధరించాలి. That's in this world. అది లోకంలో. But I am talking something in spiritual world. మరి ఆత్మ సంబంధమైన లోకం గురించి కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను. What the Bible says, for what we are supposed to wear the helmet of salvation. రక్షణ శిరస్త్రాణము దేని కొరకు మనం ధరించాలి? In order to quench all the fiery darts of the wicked. అపవాది యొక్క అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు. When you don't have helmet, మనకి హెల్మెట్ లేకపోతే devil is trying to hit like this, hit like this. అపవాది ఈ రీతిగా మనల్ని గాయపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటది. Like this. ఈ రీతిగా. The works of the devil. అపవాది యొక్క కార్యములు. It wants to quench. మనమన్ని ఈ యొక్క వాటిని కూడా ఆర్పివేయడానికి. Front side and also back. Don't worry, I am not going to hit. Right? Your father is here. No problem. Your father and mother. Right. From front to back. మరి ముందు వెనక భాగాలు. From right to left. కుడి వెనక కుడి ఎడమలు. Devil wants to quench and quench. మనల్ని కూడా మరి హింసించడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. Devil wants to bring lot of bad thoughts. మన మనసులోకి అనేకమైన వ్యర్థమైన తలంపులు తేడా ప్రయత్నం చేస్తాడు. Not only your father and mother, your grandfather also seeing. మీ తల్లిదండ్రులు ఏం కాదు, మీ తాతగారు కూడా ఉన్నారు ఇక్కడ. What pastor is going to do today? ఏం ఈ రోజు పాస్టర్ గారు చెప్పబోతున్నారు? Oh, I am not going to do anything. Listen carefully. జాగ్రత్తగా వినండి. Why we are supposed to wear the helmet of salvation? ఎందుకని మనం రక్షణ శిరస్త్రాణం ధరించాలి? All kind of unnecessary, unwanted, nonsense thoughts will come into the mind. మరి వ్యర్థమైన అనుకూలము లేని ప్రతి విధమైన వ్యర్థమైన తలంపులు మన హృదయంలోకి వస్తూ ఉంటాయి. No one can stop when birds are flying in the air. మరి గాలిలో మరి పక్షులు మరి ఎగరకుండా మనం ఆపలేము. But we can stop when they are laying and putting eggs on the head. కానీ ఒకటి చేయగలము, మన తలపైన గూడు కట్టుకోకుండా మనం ఆపగలం. Amen. Amen. Hallelujah. Hallelujah.
all quench things. In order to resist the powers of darkness, అపవాది శక్తులు ఎదిరించాలంటే we can quench those things. ఆ అగ్ని బాణములు మనం ఆర్పేయొచ్చు. That's the reason we need to wear the helmet of salvation. దానికోసమే మనము రక్షణ శిరస్త్రాణం ధరించాలి. Where we wear the helmet? ఎక్కడ మరి హెల్మెట్ ధరిస్తాము? To head. మన తలకు. Where we receive, whether it may be negative or positive thoughts, where we receive. మరి మంచి తలంపులు కానీ చెడ్డ తలంపులు కానీ ఎక్కడ మనం పొందుకుంటూ ఉంటాం? Every kind of signals received by mind. మన యొక్క మనస్సులోకి వస్తుంటాయి. And also in the place of soul. అట్లాగే మన ఆత్మలో వస్తుంటాయి. In the place of soul, soul and mind is in same place. మరి మన యొక్క ప్రాణము అట్లాగే మనస్సు ఒకే ప్రాంతంలో ఉంటాయి. Amen. Amen. In order to resist the powers of darkness, we need to wear the helmet of salvation. మరి అపవాది వేసే అగ్నిబాణాలు ఎదిరించాలంటే మనం రక్షణ శిరస్త్రాణం ధరించాలి. And Matthew chapter 1 verse 21. మరి మత్తయి సువార్త 1:21 వచనం. Jesus is the savior of this world. యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక రక్షకుడై ఉంటున్నాడు. Amen. Amen. How we can have the helmet of salvation in our life? How we can prove it? మరి మన జీవితంలో రక్షణను శిరస్త్రాణం కలిగి ఉన్నా మనం ఎలా నిరూపించగలం? By the proclamation of the savior in this world. యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థను ఈ లోకంలో ప్రచురం చేయడం వలన. And finally, చివరిగా praying in the spirit. ఆత్మలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం. The book of Ephesians chapter 6 verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 వచనం. Jesus used to pray according to the will of the Father. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు. And used to pray according to the will of the Father. ఎప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు. Not my will, Lord, let thy will be done. నీ చిత్తమే జరుగును గాక, నా చిత్తము కాదయ్యా. When Jesus wants to distribute and bless 5 loaves and 2 fishes, he looked at the Father and he prayed. మరి ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మంది పంచాలనుకున్నప్పుడు యేసు ప్రభు తండ్రి వైపు తన కన్నులెత్తి ప్రార్థన చేశాడు. When Jesus wants to rise Lazarus from the dead, he looked at the Father and prayed. మరి సమాధిలో చనిపోయిన లాజరును లేపాలనుకున్నప్పుడు తండ్రి వైపు కన్నులెత్తి చూచి ప్రార్థన చేశాడు. When Jesus lived in 33.5 years in this world, యేసు ప్రభు మరి 33 సంవత్సరాల లోకంలో జీవించినప్పుడు he proclaimed the kingdom of God in 3.5 years. యేసుక్రీస్తు తండ్రి యొక్క రాజ్యం గురించి పరలోక రాజ్యం గురించి 3.5 సంవత్సరాలు ప్రచురం చేశారు. Every night he used to go and approach the Father on the Mount Olive. ప్రతి రాత్రి కూడా మరి ఒలీవల కొండ యొద్దకు వెళ్ళి తండ్రి యొద్ద మరి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. That's the reason he gave great impact in this universe by his ministry. మరి ఆయన మరి చేసిన పరిచర్య ద్వారా ఈ ప్రపంచం అంతటికి చాలా ప్రభావితం కలుగు చేశారు. So we need to know, we must pray and intercede. కాబట్టి మనం ప్రార్థించి వేరే వాళ్ళ కొరకు మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. And verse 18 says, praying always with all prayers and supplication in the Spirit, and watching thereunto with all prisoners and supplication for all saints. 6:18 వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా ఉండుడి. As a spirit-filled believers, మరి ఆత్మతో నింపబడిన విశ్వాసులుగా we need to pray and intercede. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసి ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారుగా మనం ఉండాలి. Matthew chapter 6 verse 7 says. మత్తయి సువార్త 6:7 రాయబడి ఉంది. And also John chapter 15 verse 7. మరి యోహాను సువార్త 15:7. And Romans chapter 12 verse 12. మరి రోమీయులకు రాసిన పత్రిక 12:12. The book of Jeremiah chapter 33 verse 3. మరి ఇర్మియా గ్రంథము 33:3. Mark chapter 11 verse 23 and 24. మార్కు సువార్త 11:23-24. All these verses says about we have a prayer answering God. మరి ఈ వచనాలన్నీ కూడా ప్రార్థన జవాబిచ్చే దేవుణ్ణి ఏ రీతిగా మనం కలిగి ఉన్నాయో తెలియజేస్తున్నాయి. Matthew chapter 7 verse 7, first verse. మత్తయి సువార్త 7:7 మొట్టమొదటి చెప్పిన verse tells about we have a prayer answering God. ఈ వచనాలన్నీ కూడాను మనకు ప్రార్థనలు జవాబిచ్చే దేవుని మనం కలిగి ఉన్నామని తెలియజేస్తాయి. When we pray, we are praying for ourselves.
మనం ప్రార్థన చేసినప్పుడు మన కొరకు మనం ప్రార్థన చేస్తాం. When we intercede, remember we are praying for others. మనం విజ్ఞాపన చేసినప్పుడు ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా మనం ఉంటున్నాం. This is armor of God. ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచము. In our daily life, మన అనుదిన జీవితంలో we need to put on the armor of God. ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించేవారుగా మనం ఉండాలి. In order to overcome the things. మరి మన యొక్క పరిస్థితులను జయించడానికి If you understood this message this morning, ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క మరి వాక్యాన్ని మీరు అర్థం you are చేసుకున్నట్లయితే going to have a victorious life hereafter. ఇది మొదలుకొని మీరు విజయవంతమైన జీవితాన్ని You జీవించబోతున్నారు. are not a defeated person. మీరు ఓడిపోయిన వారు కాదు. You are not defeated by this మీరు world. ఓడిపోయిన వారు You కాదు are not లోకం చేత. defeated by devil. మీరు అపవాది చేత ఓడిపోయిన వారు కాదు. We are here to defeat the powers of darkness. మనము ఇక్కడ అపవాది శక్తిని జయించేవారుగా ఉన్నాం. You are going to have the great and victorious life. మన గొప్ప విజయవంతమైన జీవితం మనం కలిగి We ఉండబోతున్నాం. are more than conquerors. మనము అత్యధికమైన విజయం కలిగిన వారము. In Jesus' name. యేసు నామములో Clap your hands and glorify Jesus. చప్పట్లు దేవుని నామమున మహిమపరుద్దాం. Amen. Are you blessed? ఆశీర్వదించబడ్డారా? Are you blessed? ఆశీర్వదించబడ్డారా? If you are really blessed, why don't you shout hallelujah and glorify the Lord? మీరు ఆశీర్వదించబడితే గొప్పగా హల్లెలూయా చెప్తూ దేవుని నామమున స్తుతిద్దాం. హల్లెలూయా. All the power, glory, honor belongs to Jesus. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లును గాక. People of those who are sitting inside and also clap your hands and glorify Jesus. లోపల కూర్చున్న వాళ్ళు బయట కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. Shout hallelujah. హల్లెలూయా గొప్పగా అరుద్దాం. And హల్లెలూయా. heaven must rejoice. మరి పరలోకం సంతోషించాలి. Heaven must rejoice. పరలోకం సంతోషించాలి. What a wonderful people we are. ఎంత గొప్ప జనులం ప్రియులారా మనము. What a wonderful God we serve. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Amen. ఆమేన్. Say after these words. Say after these words me. నా తర్వాత ఈ మాటలు చెప్పండి. I am more than conqueror. నేను అత్యధికమైన విజయాన్ని కలిగిన వాడును. I am more than conqueror. నేను అత్యధికమైన విజయాన్ని కలిగిన I am వాడును. more than conqueror. నేను అత్యధికమైన విజయాన్ని కలిగిన వాడును. And victory belongs to me. విజయం నాదే. I am not a defeated person. నేను ఓడిపోయిన వ్యక్తిని కాను. Nothing is missing. ఏది కూడా నన్ను ఓటమి చెందనివ్వదు. Nothing is lost. ఏది కూడా కోల్పోలేదు. And victory belongs to me. నేను యేసు నామములో విజయాన్ని కలిగిన I am వాడును. more than conqueror. నేను అత్యధిక విజయాన్ని కలిగిన వాడును. Forever and ever. ఎల్ల వేళలా కూడా In Jesus Christ's name. యేసు నామములో. Amen. 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 ఆమేన్. Hallelujah. హల్లెలూయా.